ఈ మనిషికి 3, 4 సార్లు ఫోన్ చేసినా కట్ చేసి పడేసిండు. ఏం చేస్తుండు? ఆహా! ఎంత మంచిగా కూస్తున్నావు నాయన. ఏం చేస్తున్నావు? ఒక్క టికెట్ దొరుకుతలేదు. ఏంది ఎన్ని థియేటర్లు ఏం చేస్తున్నావు? అదే అన్న సినిమా ఉన్నది కదా డీజేటీలు. టికెట్ దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. అన్ని థియేటర్లు బుక్ అయిపోయినాయి. మనం జనాలకి ఏం చెప్తామన్నా, రివ్యూ ఇవ్వాలి దాని గురించి. అప్పుడే బుక్ అయిపోయినాయా? అవ్వనా మొత్తం టికెట్లు మొత్తం అయిపోయినాయి. ఇట్లా నీకు తెలుసా టికెట్ ఎట్లా తెలుసా బుక్ చేసుకున్నాడు? ఒకసారి చూపి. మొత్తం టికెట్లు అన్ని బుక్ అయిపోయినాయి. మొత్తం బుక్కునే కదా? బుక్కునే. మరి ఎట్లా రివ్యూ చూపాలి, రివ్యూ చెప్పాలి మనం. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఎట్లనన్నా బ్లాక్ లా కొనుక్కొని పోవాలన్న సినిమా. బ్లాక్ లా? అవ్వనా బ్లాక్ లా కొనుక్కోవాలి. బ్లాక్ లో కొనంత ఏముంది ఆ సినిమా? అసలు సినిమా మొత్తం మర్చిపోయినా, డిజిటల్ మొత్తం మర్చిపోయినా. చూసినా కానీ ఇప్పుడు 2 నెలల కింద రిలీజ్ అయింది. 2 నెలల కింద అయినా కానీ మీమ్స్లలో వస్తుంది, ఏ బాబు లేవు ఎవడన్నా వండుకుంటే లేవు. మొత్తం నువ్వు నన్ను మర్చిపోయినావా రాధిక అనే డైలాగులు అన్ని ఫేమస్ ఉంటాయి కాన, అన్ని ఫేమస్ డైలాగులు అన్నీ ఉన్నాయి అలా. అప్పుడు ఎట్లా మర్చిపోయినా నా సినిమా ఇలా ఇంకా చాలా. ఇప్పుడు ఆమె పేరు ఏం పేరు అన్న, హీరోయిన్ పేరు ఆమె ఉన్నది ఇప్పుడు కొత్త సినిమాలు కదా? కొత్త సినిమాలో పార్ట్ 2 వాడు ట్రైలర్లు వేసారు, వీడియోలు వేసారు అన్ని. అవునవును. వేసినప్పుడు యూనివర్సిటీ ఉండదు, రాధిక యూనివర్సిటీ. రాధిక పేరు యూనివర్సిటీ ఉన్నది. మొత్తం ఆడోళ్ళు అంతా అలా ఉండి బయోస్కోప్ వేసుకొని చూస్తారంటారు. డైలాగులు అన్ని అట్లా ఎంత మంచిగా అనిపించినాయి. అవి చూడాలి సినిమా అని నాకు చాలా కావాలంటూ. ఖచ్చితంగా కావాలని. 2 సంవత్సరాలు అయిపోయింది మరి సినిమా. జనాలు వస్తారంట దానికి? అవ్వనా నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన. ఎప్పుడు మన జనవరిలోనే రావాలి సంక్రాంతి బరిలో సినిమా ఉండే. అది ఎందుకో రాలే. అప్పటికే వదిలేసారు కానా. అప్పుడప్పుడు డీజేటీలు ఫ్యాన్స్, మేమంతా ఫ్యాన్స్ ఉన్నాం, వదిలేసిరా డీజేటీలు. ఫ్యాన్స్ ఉంటారు. అరే మొత్తం మెంటికల్ డీజేటీలు లెక్క పెంచుతా మొత్తం తీసేసిన తెల్లగా విషయం. అబ్బో చాలా తెలిసిపోతుంది ఇది ఉంటుంది కాబట్టి. ఓకే, డీజేటీల గురించి చెప్తే మొత్తం ఆ రింగుల హెయిర్. ఇప్పుడు రంజాన్ నడుస్తుంది కదా, మొత్తం ఇవి షాపింగ్ మాల్ పోయినా కానీ డీజేటీలు డ్రెస్సులు చూపిస్తాడు. చెంకి డ్రెస్సులు, చమ్కిలు గ్రీన్ డ్రెస్ వేస్తాడు. మొత్తం గ్రీన్ వేస్తాడు. ఇట్లా వేస్తాడు, డాన్స్ వేస్తాడు. అట్లా నువ్వు 2-3 డైలాగులు బాగా ఫేమస్ అయినాయి. అవునా, చాలా ఫేమస్ అయిపోయినాయి. బాబు లేవు ఒకటి. నువ్వు మర్చిపోయినా, నువ్వు సినిమా మొత్తం గుర్తుంది నీకు. అది గుర్తేస్తే ఇట్లా గుర్తొచ్చేస్తుంది అన్న. కానీ తొందరగా వచ్చేది ఉండే సినిమా. ఆ గడ్డపార తీసుకొచ్చి ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తుందా? అది బాగుంటది, అది కూడా బాగుంటది. టికెట్ దొరుకుతలేవు మరి ఏం చేస్తావు? ఇట్లా ఈ టికెట్ పర్సనాలిటీ ఉంది అన్న, దొబ్బుకుంటా పోయి ఒక టికెట్ నువ్వు పోయినావు అంటే అడుగు జరుగుతారు. ఇలా జరగారా, జనాలు ఫ్యాన్స్ ఉంటారు ఆడ మొత్తం. ఆల్రెడీ ఇట్లా అంటే ఒక 10 మంది పోతారేమో. ఇగో హైదరాబాద్ లో దొరకకపోయింది అనుకో, కరీంనగర్ పోతా, అది పోతా. సినిమా కోసం డిస్ట్రిక్టే పోతా. సినిమా ఇంపార్టెంట్, ఎటు పోయి సినిమా చూడాల్సిందే. సినిమా చూస్తా కూడా. మనం తీసుకోతా. నిన్న తీసుకుపోవాలంటే నువ్వు ఖాళీగా ఉన్నావు? ఖాళీ అయితా. ఏ రోజో తెలుసా సినిమా నీకు? మన శుక్రవారం, ఇప్పుడు వచ్చే శుక్రవారం 29వ తారీఖు మొత్తం సినిమా థియేటర్ దగ్గర. అవన్నా నువ్వు నైమోడ్ వస్తావు కదా, మళ్ళీ రివ్యూస్ ఎవరు ఇస్తారని? ఇద్దరం ఇస్తాం. మన ఇద్దరమే ఇద్దాము. అంటే జనాలు ఆడియన్స్ ఉంటారు కదా. ఇప్పుడు చాలా మంది ఐమాక్స్ థియేటర్ దగ్గర రివ్యూ ఇస్తుంటారు. మనం చూసి మనమే ఇద్దాం. ఆ రోజు సినిమా రిలీజ్ అయిన రోజు పొద్దుగాల మనం సినిమా చూద్దాం, థియేటర్కి వెళ్ళి బయటకు వద్దాం. బయట వాడు చెప్పేది సినిమా వాడు కరెక్ట్ చెప్తుండా లేదా వాళ్ళని అడుగుదాం. మొత్తం రివ్యూ తీసుకుందాం, పబ్లిక్ టాక్ మొత్తం తీసుకుందాం. పబ్లిక్ టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సాయంత్రం కూర్చుందాం. అది కాదన్న, సినిమా గురించి ఇద్దరం అదే అంటున్నా. మళ్ళీ సినిమా గురించే మాట్లాడుకుందాం. అది వస్తే ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. ఆ రోజు సందర్భాన్ని బట్టి మనం ఎట్లనన్నా డిబేట్ ప్లాన్ చేసుకుందాం. వీలైతే ఆడియన్స్ పోల్ కూడా తీసుకుందాం. మనం తీసుకుందాం, సినిమా చూసి రివ్యూ ఇద్దాం. ఇక మన ఛానల్ కాన్సెప్టే అది. సినిమా రివ్యూస్ ఇచ్చుడు, సెలబ్రిటీలను లేపాలి, ప్రవీణ్ అన్నని లేపాలి, ఛానల్ లేపాలి, ప్రవీణ్ అన్నని లేపాలి, మనం కూడా లేవాలి. లేకపోతే ఏడవుతుంది అని. అంతే.